జనసేన అభ్యర్థుల ప్రకటనతో ఇరు పార్టీల క్యాడర్లో సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలకు గాను 12 మంది అభ్యర్థులను ప్రకటించారు. తనను వేమూరు అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు నక్కా ఆనంద్ బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందంటున్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన ఉమ్మడిగా సీట్లు ప్రకటన చేయడంతో కూడా టీడీపీ జనసేన శ్రేణుల్లో కూడా ఒక రకమైన ఉత్సాహం ఊరుకు వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఎలక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. సీట్లు ప్రకటనలో సీట్లు వచ్చిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం 4వ వేమూరు నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్న మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కానంద్ బాబు కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొనింది. నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా వచ్చి శ్రేణులు మొత్తం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు సీటు సాధించి 4వ పోటీకి సిద్ధమవుతున్న ఆనంద్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా మీకు ఏబిఎన్ తరపున శుభాకాంక్షలు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు 4వ పోటీ సిద్ధమవుతున్నారు, నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, ప్రత్యర్థి పార్టీ నుంచి మీకు పోటీ ఎలా ఉంది? ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 4వ మళ్ళా వేమూరు నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశం, అదృష్టం, వారి యొక్క ఓటుని మళ్ళా నేను పొందడానికి అవకాశం నాకు కల్పించారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వేమూరు నియోజకవర్గంలో నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలో ఆ ప్రజల పట్ల నాకున్నటువంటి నిబద్ధత, వారి కోసం చేసినటువంటి సేవలు, అక్కడ అందించినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ నాకు ఆత్మసంతృప్తి ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి ఈ 5 ఏళ్ల కాలంలో వేమూరు నియోజకవర్గంలో పరిపాలన చూసినటువంటి ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా నా మీద ఒక నమ్మకంతో 4వ ఎటువంటి తేడాలు, అరమరికలు లేకుండా, ఆలోచన లేకుండా నాకు మొదటి లిస్టులోనే నాకు సీటు మరి నాకు కేటాయించడం, ప్రజల మధ్యకి నన్ను పంపించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 100% వేమూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా, అసలు నియోజకవర్గం ఏర్పడ్డాకే ఎప్పుడు లేని మెజార్టీతో నేను గెలిచి ఆ సీట్ని చంద్రబాబు నాయుడు గారికి నేను కానుకగా నేను అందిస్తాను. అటు విధంగా ఆ విధంగా అక్కడ ప్రజలు నన్ను ఆదరించబోతా ఉన్నారు, ఆశీర్వదించబోతా ఉన్నారు అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. సార్, ఇప్పుడు ప్రస్తుతం వేమూరు నియోజకవర్గం నుంచి ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు, ఆయన మార్చి వేరే కొత్త అభ్యర్థిని వేశారు. ఎందుకు ఇప్పుడు మంత్రి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? ఎందుకు సార్ ఆ మార్పు మీరు ఎలా స్వీకరిస్తున్నారు? మార్చడం కాదు, అక్కడ నుంచి తప్పించారు. 5 సంవత్సరాలకి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధి 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలి. అటువంటిది 6 నెలల ముందు ట్రాన్స్ఫర్ అయ్యండి, ప్రభుత్వ ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అధికారంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న నిత్యం ఆ సేకరణ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాడికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్లు, ఇతరత్ర సర్వేలు అన్నీ చెబుతూ ఉంటాయి. ఈ పనికిరాడు ఓడిపోతాడనేసి ఇక్కడ నుంచి తీసి ఇంకో తాడ పోసారు. ఆ చెత్తను తీసుకెళ్ళి ఎక్కడో ఇన్ఛార్జిగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళ ఓటమిని వాళ్ళు స్వయంగా ఒప్పుకున్నట్టే, ఇక దాని గురించి సెకండ్ థాట్ లేదు. వాళ్ళ ఓటమిని, అధికార పార్టీ ఓటమిని ఇప్పుడు దాదాపు 70-80 చోట్ల ఒప్పుకున్నట్టు అయిపోయింది. వాళ్ళు వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయిక, ఆ శ్రేణులు కూడా సమన్వయంతో మేమందరం కూడా కలిసి ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఖచ్చితంగా 100% ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుష్ట పరిపాలన ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి పరిపాలన సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది వాళ్ళకే తెలుసు. వాళ్ళకి కూడా తెలిసే ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో అతని సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ప్రజల్ని ఏదో ఒక విధంగా భయభ్రాంతులు చేయాలి, ప్రజల్ని మోటివేట్ చేసే మీడియాని భయభ్రాంతులు చేయాలని చెప్పి మీడియా విలేకరుల మీద, ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ, TV5 కానీ విలేకరుల మీద ఎగబడతా ఉన్నారు. సిగ్గు చేతకానితనం అది. ఎగబడి కొట్టటాలు ఏదో చేసి ఒక భయానక వాతావరణం రాష్ట్రంలో తేవాలని చూసుకుంటున్నారు. అయితే వాళ్ళ ఓటమిని మాత్రం వాళ్ళు స్పష్టంగా వాళ్లే ఒప్పుకున్నారు, అందులో అనుమానమే లేదు. 6 నెలల ముందు ప్రజాప్రతినిధి, ఎన్నికైన ప్రజాప్రతినిధి పంపించడం ఏంటండి? ఎవడు చేస్తాడు సేవ? నిన్ను సేవ చేయమని 5 ఏళ్ళకి ఎన్నుకున్నారు. నువ్వు 6 నెలల ముందు ఇక్కడ నుంచి మనిషిని ట్రాన్స్ఫర్ చేసావు. ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు ఉన్నాయా ప్రజాస్వామ్యంలో? ప్రజాప్రతినిధులు ట్రాన్స్ఫర్ చేసే అధికారం చేసేవాడంటే నీ ఓటమి నువ్వు ఒప్పుకున్నావు. ఇక్కడ పనికిరాడు అని చెప్పావు. ఒక వేమూరనే కాదు, రాష్ట్రంలో ఎన్ని చోట్ల చేశాడు మంత్రుల్ని, ఎమ్మెల్యేలని. కాబట్టి వాళ్ళ పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి తెలుసు అది.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి అడ్డగోలుగా సంపాదించినటువంటి డబ్బు లక్షల కోట్లు అక్కడ మూలుగుతూ ఉంది. ఆ డబ్బుతో ఏదో ఎలక్షన్ చేయొచ్చు అని అనుకుంటా ఉన్నాడు. కానీ ప్రజల అమాయకులు కాదు. ఏ విధంగా అధికారం ఇచ్చారో అదే విధమైనటువంటి రెట్టించిన ఉత్సాహంతో తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఓట్లేసి గెలిపించిన వేమూరు నియోజకవర్గ ప్రజలను కాదని ఇక్కడున్న చెత్తను వేరే చాటికి పంపించి అక్కడున్న చెత్తను వేమూరు నియోజకవర్గానికి తీసుకొచ్చారు. టీడీపీ జనసేన కలిసి ఆ చెత్తను ఊడ్చి కృష్ణానదిలో పడేసేందుకు కూడా శ్రేణులు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆనందబాబు చెబుతున్నారు. నాపై నమ్మకంతో చంద్రబాబు మరోసారి సీట్ ఇచ్చినందుకు గతంలో లేని విధంగా భారీ మెజార్టీతో కూడా వేమూరు సీట్ని గెలిచి చంద్రబాబుకి గిఫ్ట్గా ఇస్తామంటూ కూడా ఆనందబాబు చెబుతున్నారు. ఇది మొత్తానికి వేమూరు నియోజకవర్గంలో సీటు రావడంపై